ఎలా కట్టకూడదో కాళేశ్వరాన్ని చూస్తే తెలుస్తుందట. కాళేశ్వరం ఎలా కట్టకూడదో చెప్పేదే ప్రాజెక్ట్ అట. అంటే ఒక ప్రాజెక్టును ఎట్లయితే కట్టొద్దో కాళేశ్వరాన్ని చూస్తే అర్థమవుతుందట. 1,00,000 కోట్లు ఖర్చు చేసి 50,000 ఎకరాలైనా నీరివ్వలేదు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బీసీలో 8 మంది బలి. నీళ్లు, నిధులు, నియామకాలు, భావోద్వేగాన్ని కొందరు రాజకీయాలకు వాడుకున్నారు. ఇప్పుడు నేను లెక్కలు తీస్తున్నగా, కొందరేంది మీ అందరూ వాడుకున్నారు దాన్ని. ఇంజనీర్లు, జేటీఓలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో నీళ్లు పారలేదు కానీ నిధులన్నీ ఒకే కుటుంబానికి పారాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అనే భావోద్వేగాన్ని కొంతమంది రాజకీయాలకు వాడుకున్నారు. కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి పొందాయి అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. జవహర్లాల్ నెహ్రూ హయాంలో నాటి పరిస్థితులకు అనుగుణంగా నీటిపారుదల శాఖకు ప్రాధాన్యం ఇచ్చారు. బాక్రానంగల్, శ్రీశైలం, నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్పీలకు నెహ్రూ పునాది వేశారు. ఆ ప్రాజెక్టులు 100 ఏళ్లైనా చెక్కు చెదరలేదు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలింది. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడ లేదని అన్నారు. నీటిపారుదల శాఖలో కొత్తగా నియమితులైన 244 మంది ఏఈలకు, 199 మంది జేటీఓలకు బుధవారం ఇక్కడ జల సౌధలో నియామక పత్రాలు అందజేశారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు దాకా మనం చెప్పిన బడ్జెట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళ చేతుల్లో ఉన్నటువంటి బడ్జెట్ దాదాపు 60% బడ్జెట్ వీళ్ళిద్దరి చేతుల్లోకి వస్తుంది. చాలా హెవీ బడ్జెట్ వీళ్ళ చేతుల్లోకి పోయి అప్పుడేమో రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట అప్పుడు వెలమోల చేతుల్లో బడ్జెట్ ఉందని చెప్పి ఇప్పుడు రెడ్ల చేతుల్లో ఉంది. అంతే తేడా. బీసీల చేతుల్లోకి వచ్చినప్పుడే బీసీల బతుకులు మారుతాయి.